కేసీఆర్తో తిరిగి కేసీఆర్ వల్లే అవమానాల పాలైనటువంటి వాడు, అన్యాయంగా గెంటివేయబడిన వాడు ఈటెల రాజేందర్. కేసీఆర్ ద్వారా జైలుకు వెళ్ళి అవమానపడ్డటువంటి వాడు బండి సంజయ్. ఇద్దరికి కేసీఆర్ ఉమ్మడి శత్రు, ఇద్దరికి బీఆర్ఎస్ ఉమ్మడి శత్రు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అంటే ఈటెలకి నచ్చదు, అట్లాగే ఇటు బండి సంజయ్కి నచ్చదు. ఆ విషయంలో ఉమ్మడి అభిప్రాయం ఉంది. కానీ మన చుట్టూ ఉండే కార్యకర్తలు రెచ్చగొట్టడం వలన ఇద్దరి మధ్యన మనస్పర్ధలు పెరిగినాయి. ఇప్పటికీ పెద్ద మనుషులు వీళ్ళు. కార్యకర్తలు మనం కన్విన్స్ చేయాలి, కార్యకర్తలకు మనం కన్విన్స్ అయిపోకూడదు. అది జరిగిందంటే మన కెరీర్లు నాశనం అవుతాయి. నాశనం అయిన తర్వాత ఆ కార్యకర్తలు మనకు కూడిపెట్టేదే ఉండదు. కార్యకర్త ఖచ్చితంగా అవసరం, కార్యకర్త మనోభావాల్ని గౌరవించడం అవసరం. కానీ అందులో కట్టర్ కార్యకర్తల యొక్క ఫీలింగ్స్తో కనుక మనం వెళ్తే చివరికి మనం మిగలకుండా పోతాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం. 10 ఏళ్ల పాలన చూసి బీఆర్ఎస్ మీద పుట్టిన విరక్తి ఇంకా పోల. పైగా ఈ మధ్యన మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర మీద విరక్తితో ఉన్నారు పబ్లిక్. దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చూస్తుంటాం. ఇంకోటి 6 గ్యారంటీలను ఇచ్చి దాన్ని డైవర్షన్ చేస్తూ రోజు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కాలక్షేపం చేస్తూ కేసీఆర్ని తిడతానో కేటీఆర్ని తిడతానో అదే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దాని మీద డిబేట్లు పెట్టిస్తూ 6 గ్యారంటీలు అన్నటువంటి వాటిని ప్రజలు మర్చిపోయేలా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ ఒకప్పుడు బెనిఫిట్ పొందినటువంటి ప్రజలు అది అందకపోతే వాళ్ళల్లో వచ్చేటటువంటి అసంతృప్తే కాంగ్రెస్కి మైనస్. కాబట్టి ఆ కాంగ్రెస్ని దెబ్బతీయాలని కూడా పబ్లిక్ కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయం ఆంధ్ర లాంటి చోట లేదు, కానీ తెలంగాణలో ఉంది. అది భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్లో 8 స్థానాలు ఇచ్చి అది నిరూపించారు పబ్లిక్. ఇప్పుడు ఈ సందర్భంలో భేషజాలు పక్కన పెట్టి కార్యకర్తల యొక్క టెంపర్మెంట్ కారణంగా వచ్చినటువంటి విభేదాలను పక్కన పెట్టి ఇద్దరు కావులించుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ప్రజలకి కన్వే చేయాల్సిన అవసరం. మేమంతా కలిసి ఉన్నాం, అధికారం సాధించడమే మా లక్ష్యం అన్నటువంటిది జనంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉమ్మడిగా ఉంది. రామచంద్రరావు గారు అది తొందరగా చేయించగలగాలి, లేదా వాళ్ళిద్దరే పెద్ద మనుషులుగా వ్యవహరిస్తే ఇంకొకళ్ళ అవసరమే లేకుండా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది.